హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరుకి వచ్చాం. నెల్లూరు అవుట్ ఆఫ్ సిటీ వాటర్ కవర్ చేస్తాం. ఇప్పుడు మనము నెల్లూరులోని కిసాన్ నగర్ వయా రాజీవ్ కాలనీ నుంచి మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వెళ్తున్నాం. అందుకే ఇది అవుట్ ఆఫ్ సిటీ. సిటీలో అయితే సౌండ్ పొల్యూషన్, స్మోక్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ బిజీగా ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ సిటీ ఎలాగ ఉంటుంది ఏంటి, హైవే పక్కన ఎలాగ ఉంటుంది, అవుట్ ఆఫ్ సిటీలో ఎంత ప్రశాంతత ఉంటుంది, పొల్యూషన్ నుంచి కానీ ప్రతి ఒక్క దాని నుంచి మనం ఎంత సేఫ్గా ఉండగలం, ఎంత మనసు ప్రశాంతంగా ఉండగలం, అవి ఇందులో చూసి మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. టోటల్ ఇది హైవే అండ్ వే మాత్రమే. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, లేని వాళ్ళు నెట్టేసేయండి. యాక్చువల్గా అవుట్ ఆఫ్ సిటీలోనే వేలోనే మనకు కాలేజెస్, పెద్ద పెద్ద మెడికల్ రిక్వైర్మెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు, పబ్లిక్ రష్ ఉండదు, నేను ముందు చెప్పినట్టుగా పొల్యూషన్ ఒక ఇది ఉండదు. మెడికల్ గురించి కానీ పేషెంట్లకి కానీ అన్నిటికీ ఆరోగ్యపరంగా బాగుంటుంది. వర్క్ పరంగా ప్రశాంతత ఉంటుంది. ఫ్యాక్టరీస్ గట్రా ఇవన్నీ దాదాపు చాలా వరకు మాత్రం అవుట్ ఆఫ్ సిటీలోనే ఉంటాయి. చూస్తున్నారు మొత్తం మైదానాలు, ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఎక్కువ శాతం ఇలా అవుట్ ఆఫ్ సిటీలో ఉండడానికే ప్రజలు కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిటీ లైఫ్ గడుపుకునేసి ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు అవుట్ ఆఫ్ సిటీనే ఎంచుకుంటారు. చాలా వరకు ఇక్కడ ఉంటారు. దారి కొడుతూ వాళ్ళ బతుకు తీరుల కోసం హోటల్స్ ఉన్నాయి. ఎవరెవరికి ఎలాగా ఉంటుందో అలా పెట్టుకున్నారు. ఇందులో గుళ్ళు కూడా ఉన్నాయి. ఇవి చూసే దారిలో మనకు బర్రెలు కనిపిస్తాయి. ఇవి కనిపిస్తాయి, సిటీలో కనిపించవు. ఇక్కడ ప్రశాంతంగా మైదానాలలో హ్యాపీగా అవి తిరుగుతూ ఉంటాయి. మనుషుల తిరుగుడు తక్కువగా ఉంటుంది. మంచి వాతావరణం, మంచి వెదరు. ముఖ్యంగా ఈ ఎండాకాలం ఇలాంటి వాటిల్లో చల్లగా ఉంటుంది. మైదానము, చెట్లు ఉంటాయి కాబట్టి చల్లటి వాతావరణం వస్తుంది. ఇప్పుడు సిటీ లైఫ్లో గడిచే వాళ్ళకి ఎక్కడున్న చెట్లన్నీ కొట్టేసి అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు, రోడ్లు కట్టేస్తున్నారు. మొత్తం వెదర్ అంతా కలుషితం అయిపోయింది. మనం ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్తున్నాం. అవే మొత్తం కవర్ చేసి మీకు ఒక వీడియో బ్లాగ్ పడతాము. చాలా రోజులు అయింది, ఇప్పటికీ 8 days అయింది. పెడదామని చెప్పేసి ఒక మిత్రుల సహకారంతో బైక్ రైడ్లో తీసుకున్నాము. ఐ హోప్ జస్ట్ టైం పాస్ చేస్తారు మీరు కూడా అనేసి అనుకుంటున్నా. తొందరలోనే అవుట్ ఆఫ్ కంట్రీ అప్లోడ్ చేస్తాను, కానీ వెళ్ళడానికి ఇప్పుడు అక్కడ పరిస్థితుల ప్రభావం వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడంతో అవుట్ ఆఫ్ కంట్రీ వీడియోస్ వీళ్ళు పెట్టలేకున్నాను, చేయలేకున్నాము. ఐ హోప్ తొందరలోనే పెడతాం అది కూడా. వీలైనంత వరకు ఇండియాలో ఇటువే మంచి ముందు పెట్టిన వ్లాగులు అయితే మనకు వెస్ట్ గోదావరి ఇవి అక్కడికి పెట్టాను. తిరుపతి అయితే ఆల్మోస్ట్ ఆల్ తిరుపతివి కవర్ చేశాను. ఇంకా ఏదైనా మిస్సింగ్ అంటే అవి కూడా పెడతాను. బైక్ రైడ్ చేసే ఫ్యాషన్ ఉన్న వాళ్ళకైతే ఇలాగా అవుట్ ఆఫ్ సిటీలో ఇలాగ బైక్ రైడ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. బైక్ రైడ్ చేయడానికి చాలా బాగుంటుంది. టెన్షన్ ఫ్రీ, మంచి వెదర్, మంచి గాలి, టెన్షన్ ఫ్రీ ఫీల్ అవ్వచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ప్రశాంతమైన వాతావరణం. నాకైతే బైక్ రైడ్ ఫ్యాషన్ ఉంది కాబట్టి నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నా
అలాగా మీలో ఎవరికన్నా ఇలా జర్నీ చేసేది బయట చేసే ఫ్యాషన్ ఉంటే మీకు నచ్చుతుంది. ఇందులో అలాగా చెప్పుకోదగ్గ ప్రాచీన చరిత్రలు, ప్రాచీన ప్రదేశాలు, హిస్టరీ ఏం దాగలేదు కాబట్టి ఇందులో చెప్పడానికి ఏం లేదు, ఏం అర్థం కాలేదు, ఏదో నోటికి వచ్చిన వాగేస్తున్నాం. ఓన్లీ ఇది హైవే ఉంది అండ్ ద వే ఓన్లీ. హాస్పిటల్కి వెళ్తూ తీసిన వీడియో క్లిప్ కాబట్టి అండ్ ద వే తప్ప ఇంకేం లేదు. హాస్పిటల్కి చేరుకున్న తర్వాత హాస్పిటల్లో తీసి వీడియో కూడా పెడతాను, హాస్పిటల్ కూడా ఎలాగ ఉంటుంది ఏంటి అనేసి. సిటీలలో ఎంటర్ అవుతానే చూసారా ముందు యొక్క సౌండ్ పొయ్యి అనేసి. ఒకసారి ఇరిటేటింగ్గా ఉంటుంది పొల్యూషన్. బట్ కాలం గడవాలి, తప్పదు. కాలంతో పాటు మనం బతుకు తెరువులు చూసుకోవాలి కదా. गाँव पूरा दिखाने के साथ 2 minutes हो 2 सेकंड నెల్లూరు అవుట్ ఆఫ్ సిటీ కూడా చాలా అందంగా ఉంది, ప్రశాంతంగానే ఉంది కదా. ఎస్, లాస్ట్కి మనము ఇప్పుడు నెల్లూరులోని ఫేమస్ హాస్పిటల్ చేరుకున్నాము. నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఇది చాలా పెద్ద హాస్పిటల్, చాలా బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. ఇది హాస్పిటల్ అవుట్ సైడ్. ఇది చూస్తున్నారు కదా, ఇది లోపలికి వెళ్ళేది ఎమర్జెన్సీ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా హాస్పిటల్ ప్రొసీజర్ అన్నీ మీకు తెలిసిందే, ఇందులో చెప్పడానికి ఏం లేదు. చూసి ఎంజాయ్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత జాగ్రత్త అన్నా కూడా వచ్చే రోగాలు వస్తూనే ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్ తీసుకొని మనం ఈ హాస్పిటల్కి వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉండాలి. ఎంతమంది కూర్చున్నారు చూసారా. మనిషి జీవితం వర్షపు చినుకు నీటి బుడగ లాంటిది. ఏదో కాస్త ఆరోగ్యంగా ఉన్నాం కదా అనేసి రెచ్చిపోయి మనం వీరులము, శూరులము, బలవంతులం అనుకుంటాం కదా. కాస్త అయిందంటే చూసారా మనుషులు పరిస్థితి ఏంటో. ఒకనొక సమయం కూడా వస్తుంది, మనిషికి వయసు అయిపోతుంది, కాలు ఎక్కలేదు, చెయ్యి చూపలేదు. అలాంటి రోజులు కూడా వస్తాయి.
జీవితానికి ఆరోగ్యానికి మంచిది ఏమాత్రమో విలువ లేదు. ఉన్న దాంట్లోనే జీవితాన్ని మనం చక్కగా మంచిగా శ్రద్ధగా చూసుకొని లేకుంటే చాలు. ఉన్నంతలో నలుగురికి మంచి చేయాలా, లేదంటే గమ్మున మంచి చేయకు చెడు చేయకు. కానీ మనకు ఇరుగు పొరుగులో ఎక్కువ దిగులు మనకు, మన గురించి మనకు దిగులు ఉండదు. ఇరుగింట్లో ఏం జరుగుతుంది, పొరుగింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఇలా బతుకుతున్నారు. ఈ దరిద్రపు ఆలోచనలన్నీ మెయిన్లో పెట్టుకున్నంత వరకు ఎవడు అభివృద్ధిలోకి రాదు. హాస్పిటల్ క్లీనింగ్ కూడా చాలా శుభ్రంగా ఉంది. యాక్చువల్గా హాస్పిటల్స్లో స్మెల్ రావడం అలాంటి కదా, అలాంటివి ఏం లేదు. చాలా క్లీనింగ్ సూపర్గా ఉంది. ముందు చెప్పిన విధంగా అవుట్ ఆఫ్ కంట్రీ పెట్టాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు కాస్త అవుట్ ఆఫ్ కంట్రీస్లో పరిస్థితులు బాగోలేక కాస్త ఆగున్నాను. పెడతాను తప్పకుండా పెడతాను. తప్పకుండా వెళ్తాం, తప్పకుండా పెడతాం. మేము మీకు అన్నీ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా చూపిస్తాను.